సాయి కుమార్. మా నాన్నగారి పేరు సేమగుత్తు వెంకటేశ్వరరావు. మా అమ్మగారి పేరు సేమగుత్తు గంగారావు. మాది అశ్వారావుపేట. మా ఇల్లు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద ఉంది. మా నాన్నగారు 1971లో దంపేట వాస్తవ్యులైన కకిరాల వాళ్ళ దగ్గర నుంచి 540 గజం క్రైమ్ పొంది 1975లో స్థానిక పంచాయతీ ద్వారా పర్మిషన్ పొంది నివాస గృహం ఏర్పరచుకొని ఆ 75 నుంచి ఇప్పుడు 2025 వరకు గత 47 సంవత్సరాలుగా మేము అదే ఇంట్లో నివాసం ఉంటున్నాము. అయితే గత 6 నెలల నుంచి స్థానిక మున్సిపాలిటీ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి వీళ్ళు ఇరుగురు వాళ్ళ బాధ్యతలు ధృవీకరణ చేసి అధికారులను తప్పుదోవ పట్టించి నేను ఎటువంటి నిర్మాణం చేయకుండా నేను ఆక్రమించి వాళ్ళ స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్నాను, నూతన భవన నిర్మాణం చేస్తున్నానని అధికారులను తప్పుదోవ పట్టించి ఫేక్ డాక్యుమెంట్లు, ప్రోగసీ డాక్యుమెంట్లు పెట్టి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి దాంట్లో నేను అక్రమంగా నిర్మాణం చేస్తున్నానని నన్ను ఇందులోకి దించి అధికారుల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, నాకు నా ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు, వాళ్ళు ఏదైతే ఫేక్ డాక్యుమెంట్లు చేశారో గత 15 సంవత్సరాలుగా ఎంతమందికి అక్రమ నిర్మాణాలకి అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారో అక్రమ భూమి లేని భూమిని చూపించి వెళ్ళి ఇబ్బంది పెట్టి సెటిల్మెంట్ చేసుకొని డబ్బులు తీసుకొని లేని భూమికి ఉన్న భూమిని లేని భూమికి యాడ్ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ డేటా నా దగ్గర ఉంది. నా ఇంటికి సంబంధించింది 3 లింక్ డాక్యుమెంట్లు, మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారికి, మా అమ్మగారి నుంచి నాకు, మా నాన్నగారు కొనుగోలు చేసినటువంటి, అలాగే 1166 అనే సర్వే నేనుంటున్న నివాసానికి సంబంధించిన సర్వే నెంబర్ డేటా మరియు నా ఇంటికి సంబంధించిన 638 పేజీల డేటా నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఇస్తే ఇవన్నీ నీ పనులు ముందుకెళ్తాయి, నీ షాపులు రెంట్కి ఇచ్చుకోవచ్చు, అక్కడ ఉన్నది ఒకటివే, అమ్మగారు లేరు నాన్నగారు లేరు అని చెప్పి నన్ను 6 నెలల నుంచి మభ్యపెట్టి నన్ను అన్ని రకాలుగా నా హక్కుల్ని, నా ఫిజికల్ ఎఫెక్టివ్నెస్ని, మెంటల్ ఎఫెక్టివ్నెస్ని డిస్టర్బ్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆఖరికి ఈరోజు ఆ టెక్లైటర్ తీసుకొచ్చి నువ్వు పనులు చేస్తే బిల్డింగ్ కూల్చేస్తామనే ఒక సూచనకు కూడా తీసుకొచ్చి నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు. నేను అన్ని రకాలుగా అన్ని డాక్యుమెంట్లతో నేను సిద్ధంగా ఉన్నాను. ఏ అధికారి అయినా సరే ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయిస్తే, నాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, స్థానిక సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరైనా కానీ ఇస్తే నేను మొత్తం తంచి బయట పెడతాను. నేను ఎవరిని పెట్టుకొని పైనుంచి ఇచ్చేసి ఎంఆర్ఓ గారిని ఇబ్బందికి గురి చేశారు. ఆయన పండగ వెళ్ళేదాకా నేను దీని గురించి ఏమీ ఆలోచించలేదని నిన్న తెలియజేశారు. అంటే 100% జెన్యూన్ రికార్డుగా రిపోర్ట్ ఇవ్వడానికి కూడా అధికారులు భయపడుతున్నారు వీళ్ళు చేసే కుట్రలకి. 2012 తర్వాత వాళ్ళు ఎంత అతి భారీ భూ స్కామ్, అంటే లేని భూమిని ఉన్న భూమిని నీది కాదు అని ఎంత బయట పెట్టారో అంత రికార్డు నా దగ్గర ఉంది. లేని భూమిని ఆన్లైన్లో ఎక్కించుకొని రైతు బంధువు కూడా తీసుకున్నారు. ఇప్పటికీ 12 లక్షల రూపాయల రైతు బంధు వివరాలు నా దగ్గర ఉన్నాయి. స్థానికంగా ఉన్నది జెన్యూన్గా 100కి 100% క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే వాళ్ళు ఫేకా మేము ఫేకా అనేది అధికారులకు తెలుస్తుంది. ఎటువంటి విచారణ లేకుండా నన్ను ఒక్కడిని చేసి నా మీదకి, నా ఇంటి మీదకి వచ్చి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.